హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కౌంట్. సో ఈరోజు పెద్దమ్మ రథోత్సవం అయితే జరిగింది. గుడిలో అయితే చాలా అద్భుతంగా జరిగింది. అండ్ ఇది ఎప్పటి నుంచో పీజీఆర్ ఉన్నప్పటి నుంచి అయితే జరుగుతుంది. బేసిక్లీ ఏంటంటే రథసప్తమి రోజు రథోత్సవం జరుగుతుంది. దీని తర్వాత పుష్కరణి ఉంటుంది. బిఫోర్ దట్ ఏంటంటే జూబ్లీస్లో జనాలు చూడండి ఒక రేంజ్లో ఉండే. సో ఇట్ విల్ ఎట్లా అంటే చాలా హ్యాపీగా ఉండే. అండ్ ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతుంటాం. సో ఇది కొత్త కాదు. సో మీరు కూడా నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ అయితే అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని ముందు ఒక వీడియో అయితే తీయడం జరిగింది. సో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ అక్కడ డ్రోన్తో పాటు వాళ్ళు తలంబ్రాలు, ఇంకా మన తలంబ్రాలలో ఇవేమంటారు వాటి వైట్ కలర్ ఉంటాయి కదా, వాటిని కూడా అదే ముత్యాలను బాగా యాడ్ చేసి పూలతో బాగా డ్రోన్తోనే అయితే ఒక షాట్ని అయితే పెట్టారు వాళ్ళు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను ప్రీవియస్ నాకు తెలిసి నేను 2004 నుంచి అయితే గుడికి వెళ్తున్నాను. అప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం. చాలా గ్రాండియర్గా అనిపించింది. సో మీకు ఇలా అనిపించిందో వీడియో చూసాక నాకైతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. అండ్ ఐ హోప్ యూ అందరికీ పెద్ద మెద అయితే ఉంటుందని నా కోరిక. సో ఏంటంటే ఈ ఇయర్ అయితే ఎలాగో అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఇంకా ఉంది అంటే పెద్దమ్మ చిన్న విగ్రహాన్ని రేపు పుష్కరిణిలో ఘాట్లో ఉంటుంది, అక్కడ ఊరేగించి తర్వాత ఆ పుష్కరిణిలో స్నానం చేయించి ఆ విగ్రహాన్ని అనేది లోపల పెడతాం. స్నానం మన సంస్కృతంలో ఎగ్జాక్ట్ వర్డ్ తెలీదు. సో మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అండ్ చాలా అద్భుతంగా ఉండే అండ్ హ్యాపీ. సో అదంతా అయిపోయాక ఇంకో ట్విస్ట్ ఏంటంటే తలంబ్రాలను ఏదైతే ఉంటాయో ముత్యాలను ఏరుకోవడంలో జనాలు ఫుల్ బిజీ అయిపోయారు. అప్పటిదాకా ఉన్న గుడి ముందు చూడండి ముత్యాలు ఇలా ఏరుకుంటున్నారు జనాలు. సో హ్యాపీగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్